రోజులు ఇంతే గడిచిపోయింది. ఈ నెల రోజుల్లో గిరీశం గమనించి నా గోపాలంకు అనుమానం వచ్చింది. గిరీశం ఖాళీ చేసినట్లు లేడని. నెల రోజులు అయిన తరువాత గోపాలం బంధువులు ఒక్కొక్కరు రాసాగారు. ఇంట్లో అత్యంత అవసరంగా కావాలి, ఇల్లు అత్యవసరంగా కావాలి. నువ్వు నెల రోజులు తరువాత ఖాళీ చెయ్యాలనే ఉద్దేశంతోనే లేవు, త్వరగా ఖాళీ చేసే అన్నాడు. అలా అంటే ఏమిటండి? నేను వేరే ఇంటిని కోసం ఎన్నో చోట్లు వెతుకుతున్నాను, దొరకగానే ఖాళీ చేస్తాను. 1-2 రోజులు తప్పక ఖాళీ చేస్తాను అన్నాడు గిరీశం. 2 రోజులు కదా అని ఎలాగో సర్దుకున్నాడు గోపాలం. గిరీశం ఏమిటయ్యా, ఖాళీ చేస్తానని ఇంకా చేయలేదేమి అని బంధువులు అడిగారు గిరీశాన్ని. అంతే, గిరీశం అంత ఎత్తున లేచాడు. ఏమిటండి, మాటికి నా మీదకు వస్తున్నారు. నేను ఇంటిని ఖాళీ చేయను, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని కోపడ్డాడు. పాపం గోపాలం బిక్కుమోసుకొని భార్య దగ్గరికి వచ్చాడు. భర్త దిగాలు పడి ఉండడం గమనించిన కామాక్షి, ఏమండి అలా ఉన్నారు అని అడిగింది. అందుకు గోపాలం, మన ఇంట్లో అద్దెకు దిగిన గిరీశం ఇంట్లో ఖాళీ చేయనట్టుడే బంధువులతో మన ఇల్లంతా నిండిపోయింది. ఇంకా చాలామంది రావాలి. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించలేకపోతే బాగుండదేమో మరి. గిరీశంకు ఖాళీ చెయ్యమంటే నేను ఖాళీ చెయ్యను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలో నాకేమీ అర్థం కావడం లేదు అని అన్నాడు. అంత విన్న కామాక్షి మీ మనస్తత్వం తెలుసుకొని అందరూ మిమ్మల్ని మోసం చెయ్యాలని చూస్తున్నారు. గిరీశంకు సరైన బుద్ధి చెప్పుతాను చూడండి.